హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి మాస్టర్ కుక్ అండ్ టైలరింగ్. ఈరోజు మనము ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో డోక్లా రెడీ చేసుకుందాం. డోక్లాకు కావాల్సినవి, ఇడ్లీ పిండితో డోక్లా చేయడానికి కావాల్సినవి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు పెరుగు, ఇప్పుడు దీనిని కలుపుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇడ్లీ పిండి ఎలాగైతే ఉంటుందో అలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పును వేసుకోవాలి. హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూను వంట సోడా వేసుకోవాలి. 1 స్పూను నిమ్మరసం వేసుకోవాలి. 1 కప్పు వరకు ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేసుకున్నది వేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని అంతటా వచ్చేలాగా రాసుకోవాలి. ఇలా రాసుకున్నట్టయితే మనకు డోక్లా వెంటనే వస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒక స్టాండ్ని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక మూతను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక చాకుతో ఇలా కుచ్చి చూసుకోవాలి. చాకుకు ఏమీ అంటలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని పూర్తిగా చల్లారాకే తీయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న మూకుడిని పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలను వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి.
ఇప్పుడు ఈ పోపును దీనిపై వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ను బోర్లించాలి. ఇప్పుడు దీనిపై మరొక ప్లేటును ఇలా వేసుకోవాలి. దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన స్పాంజీ అయిన ఢోక్లా రెడీ. ఇప్పుడు మీకు చూపెడతాను. చూశారు, చాలా బాగా వచ్చింది. ఇడ్లీ పిండితో ఇలా ఢోక్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి.